నేను డాక్టర్ నందిని, డైటీషియన్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చి డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాము. ఏ ఆహారం తీసుకోవడం ద్వారా మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఏవి అవాయిడ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో చక్కెర పదార్థాలు కానివ్వండి, పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మనం ప్రతిరోజు ఉదయం ఇడ్లీ లేదా దోశ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇండైరెక్ట్గా దాంట్లో ఉండేది రైస్ క్వాంటిటీ కాబట్టి మనం తీసుకునే వాటిలో ఇండైరెక్ట్ ఫామ్ ఆఫ్ షుగర్స్ అనేవి ఉంటాయి. మధ్యాహ్నం కూడా బ్రౌన్ రైస్ లేదా అంటే ఓట్స్ కానివ్వండి, గోధుమ రవ్వలు ఇట్లాంటివి యాడ్ చేసుకోవడం ద్వారా మనం షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సాయంకాలం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలతో చేసిన అన్నం కానివ్వండి, లేదు అంటే ఇట్లాంటివి ఏదైనా చేసుకుని యాడ్ చేసుకోవడం, లేదంటే కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవడం, ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా మనం చక్కెర లెవెల్ విలువలని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీని నుంచి దీంతో పాటు డాక్టర్ ఏదైతే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైతే చెప్పిన విధంగా వేసుకోవడము, దీంతో పాటుగా 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం కూడా చేసుకోవడం ద్వారా మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.